ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్ మేయర్ సునీల్ రావు వైఖరిపై డిప్యూటీ మేయర్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ భర్త జిల్లా కలెక్టర్కి కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటి అసలు ఎందుకు ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది? మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ ఉన్నారు. ఏం జరిగింది చెప్పండి. అసలు మన నగర మేయర్ గారు అమెరికాకి వెళ్ళాడు. 15 రోజులని మన కమిషనర్ గారికి చెప్పాడు. కాకపోతే మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఏమని, అమెరికాకి వెళ్ళిన మేయర్ గారు వెళ్ళింది కాబట్టి మాకు డిప్యూటీ మేయర్గా ఛార్జ్ ఇవ్వాలని ఒక వినతి పత్రం ఇచ్చాము. ఎందుకంటే ఇప్పుడు 2019 యాక్ట్ ప్రకారము 15 రోజుల కన్నా ఎక్కువ వెళితే డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇవ్వాలని చట్టంలోనే ఉంది. అది మేము దాని ప్రకారము మేము వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అది కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ గారు దాని ప్రకారం ఓకే అని చెప్పారు. అయితే మేము టికెట్ మాకు తెలిసిన ద్వారా వాట్సాప్లో 33 రోజులని టికెట్ ఉంది. మాకు 33 రోజులని టికెట్ ఉంది. దానికి ప్రకారము 15 రోజుల కన్నా ఎక్కువ ఉంటే డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇవ్వాలి. కాబట్టి ఆయన ఇవ్వకుండా పోయిందంటే ఆయన దురుద్దేశం ఏందో అని మాకు అనిపించింది. అంటే 2 వారాల లోపల నేను అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. మాకు అసలు ఆయన అమెరికాకు వెళ్తుండన్న కట్టసికి కూడా కనీసం మాట వరుసకు కూడా మాకు చెప్పలేదు. అలాంటప్పుడు ఆయన ఏంటి దురుద్దేశం అని మాకు అర్థమయ్యే మేము కలెక్టర్ గారికి విన్నపం చేశాము. మళ్ళీ ఇప్పుడు మేము ఈ వినతి పత్రం ఇవ్వగానే ఆయన ఏం చేశారంటే కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చిండు. నేను 14 రోజులపై తిరిగి వస్తున్నాను అంటే ఆయన దురుద్దేశం మీరే అర్థం చేసుకోవాలి. నగర ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి. మీకు సరి అయినటువంటి ప్రాధాన్యత లేదని మీరు ఆవేదనతో ఉన్నారా? ఒకే పార్టీకి సంబంధించినటువంటి మీరందరూ కూడా ఇద్దరు, ఒకరు మేయర్గా ఒక డిప్యూటీ మేయర్గా, అంటే జోడేళ్లలాగా నగర పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంలో మీరిద్దరు కూడా భాగస్వాములు. అంటే ఏంటి అసలు భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? క్లియర్ కట్గా పార్టీ పెద్దల వద్దకు తీసుకెళ్లారా గతంలో ఏమైనా? మేము మాకు సరి అయిన గౌరవం దక్కుతలేదని మేము పార్టీ పెద్దల దగ్గర తీసుకెళ్ళాం. కానీ మనది ఒకటే పార్టీ కాబట్టి మీరు పని చేసుకుంటా ఓండి అమ్మ అని చెప్తే వాళ్ళ మాట మేరకు మేము అలాగే ఆయనతోటి మంచిగా ఉన్నాం. కానీ మాకు ఏనాడు గౌరవం దక్కలేదు. ఏ ఇనాగ్రేషన్లకు కానీ రివ్యూ మీటింగ్స్ కానీ ఎక్కడ ప్రాధాన్యత మాకు ఇవ్వలేదు. శిలాపలకల మీద లాస్ట్కు ఒక పేరు చివర వచ్చినా కూడా ఇది ఎందుకు వచ్చింది అని మా తరఫున మాట్లాడలేదు. కాబట్టి అట్లాంటి మేయర్ గురించి మీరు నగర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మీడియా మిత్రులు కానీ తెలుసుకోవాలి. అలాగే అధిష్టానం కూడా మేయర్పై చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఫైనల్గా మీరు ఏం కోరుతున్నారు? అంటే మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అనేటువంటి ఆవేదన మీ మాటల్లో కనబడుతున్నది. ప్రజెంట్ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యము, ఆ మేయర్ అమెరికాకు వెళ్ళడము మళ్ళీ రావడము ఇవన్నీ ఒక ఎపిసోడ్గా ఉన్నటువంటి నేపథ్యంలో మీరేం కోరుకుంటున్నారు? అంటే నేను ఒక బీసీ మహిళను కాబట్టి బీసీ మహిళకు ఛార్జ్ ఇవ్వద్దనే దురుద్దేశంతో ఆయన ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఒక మహిళ అని కూడా ఆయనకు గౌరవం లేకుండా చేశారు. మొత్తం మీద రూల్స్ ప్రకారము ఖచ్చితంగా కొద్ది రోజులు బయట వెళ్ళినా కానీ, దేశం వదిలి వెళ్ళినా కానీ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తనకి బీసీ మహిళ అనేటువంటి అంశంని దృష్టిలో పెట్టుకునే చిన్న చూపు చూస్తున్నారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్కి క్లారిటీ ఇచ్చారు. నేను కేవలం 33 రోజులు కాదు 14 రోజుల్లోనే తిరిగి వస్తున్నానని చెప్తున్నారు. అయితే ఒక అండర్స్టాండింగ్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో వెళ్లాల్సినటువంటి నగరపాలకలో మేయర్ డిప్యూటీ మేయర్ల మధ్య ఎందుకు ఈ వివాదం కొనసాగుతుంది? ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి? ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటి చర్చ అయితే బలంగా కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆయన ప్రభుత్వ సాలరీ తీసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ మేయర్కి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉండే, పర్మిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే, జిల్లా కలెక్టర్ యొక్క అనుమతితోనే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చర్చ అయితే బలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.